హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సుష్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో వచ్చేసి అందరికీ ఎంతగానో ఇష్టంగా తినే మన గులాబ్ జామున్ స్వీట్ రెసిపీ చూపిస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. నా స్టైల్లో ఖచ్చితంగా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ వేసుకోండి. ఈ పౌడర్లో కాచి చల్లార్చిన పాలను తీసుకొని మొత్తం పాలు ఒకేసారి వేయకుండా కొన్ని పాలు యాడ్ చేస్తూ పిండిని ప్రెషర్ లేకుండా నార్మల్గా స్మూత్ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు కలుపుకోండి. ఈ విధంగా కలుపుకునే టైంలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ గీ కానీ యాడ్ చేయండి. ఈ విధంగా గీ యాడ్ చేయడం వల్ల పిండి అనేది స్మూత్గా వస్తుంది. అంతేకాకుండా చేతికి ఎక్కువగా పిండి అంటదు. అలాగే మనకి బాల్స్ ప్రిపేర్ చేసుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఈ విధంగా స్మూత్గా కలుపుకున్న పిండిని 10 to 20 మినిట్స్ వరకు రెస్ట్ ఇవ్వండి. ఆలోపు షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి. 2.5 కప్స్ షుగర్కి 4 కప్స్ వాటర్ యాడ్ చేయండి. ఒకవేళ మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలి, షుగర్ సిరప్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు మరొక కప్పు షుగర్ యాడ్ చేసి 1.5 కప్ వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే ఈ షుగర్ మెల్ట్ అవుతున్న టైంలో 3 నుంచి 4 ఇలాచీలని కట్ చేసి వేసుకోండి. ఈ సిరప్ని మరీ ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు. జస్ట్ షుగర్ కరిగిపోతే సరిపోతుంది. ఈ విధంగా మరిగించుకున్న షుగర్లో స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత 5 నుంచి 6 నిమ్మకాయ చుక్కలు అంటే లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి. ఈ విధంగా లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వల్ల మన షుగర్ సిరప్ అనేది గట్టిగా కాకుండా చక్కెర గడ్డగట్టకుండా ఉంటుంది. అలాగే మీకు నచ్చినంతగా బాదం జీడిపప్పు తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ లెమన్ జ్యూస్ యాడ్ చేసి మూత పెట్టి గోరువెచ్చగా మరీ వేడిగా ఉండకుండా గోరువెచ్చగా జ్యూస్ ఉండేంత వరకు పక్కన పెట్టుకోండి. ఆలోపు ఈ బాల్స్ని ఫ్రై చేసుకోండి. బాల్స్ని మంచిగా ఎలాంటి హెయిర్ గ్యాప్స్ లేకుండా చేసి పెట్టుకోండి. ఈ గులాబ్ జామున్ బాల్స్ అనేది చిన్నగా ఉండేలా చూసుకోండి. పెద్ద సైజులో ఉంటే లోపల బాయిల్డ్ అవ్వదు, పిండిగా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ వేసిన తర్వాత కొంచెం ఉబ్బిపోతాయి. ఈ విధంగా నిదానంగా ఒక్కొక్క బాల్ వేసి ఆయిల్లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ గులాబ్ జామున్ ఫ్రై చేసుకునేటప్పుడు గ్యాస్ అనేది స్లోలో లేదా మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. హై ఫ్లేమ్లో ఉంటే ఉరికనే మాడిపోతాయి. అంతేకాకుండా లోపల ఉడకదు. ఈ విధంగా ఫ్రై చేసుకున్న బాల్స్ అన్నిటినీ పక్కన పెట్టుకొని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో ఈ బాల్స్ కూడా కొంచెం చల్లారిన తర్వాత వేయండి. మరి తీసిన వెంటనే వేస్తే పగిలిపోతాయి. అంతేకాకుండా సిరప్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది, ముద్దలాగా అయిపోతుంది. ఈ విధంగా ఈ బాల్స్ని సిరప్లో యాడ్ చేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బాదం జీడిపప్పు యాడ్ చేసి అన్నీ మునిగేంతగా కలుపుకోవాలి బాల్స్ని. ఈ విధంగా గరిటెతో నొక్కడం వల్ల అన్ని బాల్స్కి షుగర్ సిరప్ అనేది మంచిగా పడుతుంది. మూత పెట్టి ఒక 10 నుంచి 20 నిమిషాలు వదిలేస్తే మన గులాబ్ జామున్ ఈ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.